తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో ఎప్పటి నుంచినో కూడా నేను ఎక్కువసేపు మాట్లాడగానే 2-3 విషయాలు ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎప్పటి నుంచినో ఈ గ్రామానికి రోడ్డుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది. మీరు ఎప్పటి నుంచినో ఆ రోడ్లో నుంచి నేరుగా మామడు కనెక్టివిటీ రోడ్డు ఎప్పటి నుంచినో కూడా మీరు అడుగుతూ వచ్చినారు. అదేవిధంగా ఇదే గ్రామ పంచాయతీలో అప్సెట్టిపల్లి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. అటుపక్క ఫారెస్ట్లో కొంత ఇబ్బంది ఉండినా ఆ రోడ్డు కూడా మన మామడుగు హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ కావాలని అడిగారు. అవి రెండూ కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గత ప్రభుత్వంలోనే టెండర్లు అయిపోయి, వర్క్ శాంక్షన్ అయిపోయి, అగ్రిమెంట్లు కూడా అయిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా అప్పుడు శాంక్షన్ చేసిన రోడ్లే ఈరోజు అప్సెట్టిపల్లి రోడ్డు ఇంకా జల్లి అట్లనే తోలేసి ఈ రోజు దాకా కూడా మీరు పోతే తెలుస్తుంది. ఇప్పుడు దాకా కూడా జల్లి అట్లే తోలేసి వదిలేసినారు. ఈ గ్రామంలో ఆ యువకులందరూ కూడా గలాటా చేసి శాంక్షన్ అయిన రోడ్డు ఎందుకు మాకు వేయరని చెప్పి సోషల్ మీడియాలో మీరందరూ కూడా గలాటా చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. దానికి భయపడి ఈ ఒక్క రోడ్డు మాత్రం త్వరగతిన కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోడ్డు ఎవరు తెచ్చింది కాదు, ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు, ఇప్పుడున్నటువంటి నాయకులు చేసింది కాదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి రోడ్డే ఈ రోడ్డు. అది పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కావాలంటే ఎవరికైనా అనుమానం ఉంటే మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ని కూడా అడగండి, ఎందుకంటే భాస్కర్ రెడ్డికి బాగా తెలిసి ఈ విషయాలన్నీ. ఆయన ఊరికి కూడా ఈరోజు రోడ్డు లేకుండా వాళ్ళ గ్రామం లేకపోతే కూడా నన్ను అడిగినారు రోడ్డు విషయం. ఆయనకు కూడా ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎప్పుడు ఈ వర్క్ అయింది, ఎవరు ఈ పని ముందు తీసుకొచ్చారనేది ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరేం చెప్పినా నమ్మాల్సిన పని లేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో నేనే ఈ రోడ్డు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మరొకసారి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, గతంలోనే మీరు ఏమడిగినా అన్ని కార్యక్రమాలు ఏదైతే కంచిరెడ్డిపల్లిలో గతంలో త్రాగునీటికి సంబంధించి కానీ మీరు ఏది కోరినా అన్ని కంప్లీట్ చేసా. ఆ రోజు ఒక రోడ్డుకు సంబంధించి కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 4.5 సంవత్సరం పెట్టింది ఈ రోడ్డు వాళ్ళు ఈ కంప్లీట్ చేయడానికి. అది కూడా ఈ గ్రామంలో పిల్లలు తిరగబడితే వాళ్ళ కోసం ఈ రోడ్డు మనం శాంక్షన్ చేసిన రోడ్డు ఈ రోజు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటివి ఈ నియోజకవర్గంలో 139 కోట్ల రూపాయల వర్కులు ఉన్నాయి. ఈరోజు ఏ గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులకు సంబంధం లేకుండా ఏషియన్ బ్యాంక్ నుంచి నేను మంత్రిగా ఉండేటప్పుడు స్పెషల్ గ్రాంట్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద స్పెషల్ గ్రాంట్ కింద తీసుకొచ్చినటువంటి డబ్బులు అవి. బయట నుంచి వచ్చిన డబ్బులు కూడా 4.5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేని దత్తమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా పని చేయించుకోలేనటువంటి దత్తమ్మ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే మనం సిగ్గుపడాలా. ఈ రోడ్డు ఒకటే కాదు, అన్ని రోడ్లు ఈ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క గ్రామస్తులందరికీ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. ఖచ్చితంగా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. జై తెలుగుదేశం, జై జనసేన.
వంటకాడలా ఆడే 5 గంటలకు నాయకత్వం అమర నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారాయణ నాయకత్వం లోకేశ్వర నాయకత్వం మంగళ నాయకత్వం జై జనసేన జై జన నాన్న సైడ్ రా ప్రవీణ్ ముందరకు వచ్చాయన